ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని ఫలితాలుంటాయి. అవి గెలుపు ఓటముల కన్నా చాలా పెద్ద కథలు చెప్తాయి. ఈరోజు మనం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సరిగ్గా అలాంటి ఒక కథ గురించే విశ్లేషించబోతున్నాం. ఒకప్పుడు అభేద్యమనుకున్న ఒక రాజకీయ కోట దాదాపుగా ఎలా కూలిపోయే పరిస్థితికొచ్చిందో లోతుగా చూద్దాం. ఇది కేవలం అంకెల కథ కాదు, ప్రజల ఆకాంక్షలు, రాజకీయ వ్యూహాల మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణ. 2019 ఎన్నికలు ఎర్రగొండపాలెంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజారిటీ ఇది. అక్షరాలా 31,632 ఓట్ల భారీ ఆధిక్యం. ఇది మామూలు గెలుపు కాదు, నియోజకవర్గంపై తమకున్న పట్టుకు ఒక తిరుగులేని నిదర్శనం. కట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత 2024 అదే పార్టీకి దక్కిన మెజారిటీ కేవలం 5,200 ఓట్లు. ఆ 31,000కు పైగా ఉన్న ఆధిక్యం దాదాపు ఆవిరైపోయింది. ఇది సాధారణ మార్పు కాదు, ఒక రాజకీయ భూకంపం లాంటిది. ఈ భారీ మార్పు వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. సో అసలు ప్రశ్న ఇదే, అంత పటిష్టంగా ఉన్న ఒక కోట గోడలు ఎందుకు కదిలాయి? ఓటర్ల ఆలోచనలో ఇంత పెద్ద మార్పుకు దారితీసిన అంశాలేంటి? పదండి, ఈ సమీకరణాన్ని పొరలు పొరలుగా విడదీసి అసలు కారణాలను అన్వేషిద్దాం. సరే, ముందుగా ఎర్రగొండపాలెం రాజకీయ స్వరూపాన్ని కాస్త అర్థం చేసుకుందాం. చాలా కాలంగా ఈ నియోజకవర్గాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోటగా, ఒక బలమైన స్థావరంగా చూశారు. కాని ఇటీవల ఎన్నికలు ఆ పునాదులు ఎంత తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాయో తెలియజేశాయి. ఎర్రగొండపాలెం భౌగోళికంగా, రాజకీయంగా కూడా చాలా ప్రత్యేకమైనది. ఇది షెడ్యూల్డ్ కులాల కోసం రిజర్వ్ చేయబడిన స్థానం. ఇక్కడ దళిత జనాభా ఎక్కువ. చారిత్రాత్మకంగా ఈ ఓటు బ్యాంక్ అధికార పార్టీకి గట్టి మద్దతుగా నిలుస్తూ వచ్చింది. ఆ సామాజిక సమీకరణమే ఆ పార్టీ కంచుకోటకు పునాది అన్నమాట. ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్దాం. అంటే ఈ మార్పు వెనుకున్న సంఖ్యలను చూద్దాం. రాజకీయాల్లో అసలు కథ మొత్తం ఈ ఓట్ స్వింగ్లోనే కనిపిస్తుంది. మరి ఆ డేటాలో దాగి ఉన్న కథేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ చార్ట్ చూడండి, కథ మొత్తం ఇక్కడే స్పష్టంగా కనిపిస్తుంది. 2019లో వైఎస్సార్సీపీకి 56% పైగా తిరుగులేని ఓట్ల వాటా ఉంది. కాని 5 ఏళ్లలో అది 50% కన్నా కిందకి పడిపోయింది. అదే సమయంలో టీడీపీ ఓట్ల వాటా కేవలం 38% నుంచి ఏకంగా 46%కి పైగా ఎగబాకింది. ఇది అంకెల మార్పు కాదు, ఓటర్ నాడిలో వచ్చిన పెద్ద మార్పుకు సంకేతం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వైఎస్సార్సీపీ ఓట్ల వాటా దాదాపు 7% పాయింట్లు తగ్గితే టీడీపీ ఓట్ల వాటా ఏకంగా 8% పాయింట్లకు పైగా పెరిగింది. ఈ మార్పు ఎంత పెద్దదంటే నియోజకవర్గ ఫలితాన్నే తారుమారు చేసేంత. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి ఓటు ఒక గొంతుక. ప్రజలు తమ అభిప్రాయాన్ని ఇలాగే తెలియచేస్తారు. మన రాజ్యాంగం కూడా ప్రతి ఒక్కరి అభిప్రాయానికి, వాళ్ల ఆత్మగౌరవానికి విలువ ఇవ్వాలని చెబుతోంది. ఈ ఎన్నికల కథను మనం రెండు ప్రధాన అంశాల మధ్య జరిగిన పోరాటంగా చూడొచ్చు. ఒకవైపు సంక్షేమ పథకాల కొనసాగింపు, మరోవైపు అభివృద్ధి ప్రాజెక్టుల హామీ. ఓటర్ల ముందున్న ఈ రెండు భిన్నమైన మార్గాల మధ్య జరిగిన సంఘర్షణ ఇది. అధికార వైఎస్సార్సీపీ తామందిస్తున్న పెన్షన్లు, రైతు భరోసా లాంటి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని బలంగా నమ్మి ప్రచారం చేసింది. మరోవైపు టీడీపీ స్థానిక అభివృద్ధిపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలుగొండ ప్రాజెక్టు నీరు, కొత్త జిల్లా ఏర్పాటు, రోడ్ల నిర్మాణం ఇలాంటి స్పష్టమైన హామీలను ప్రజల ముందుంచింది. ఈ స్లైడ్లో మనం చూస్తున్నది కేవలం సమస్యల జాబితా కాదు, ఇది ప్రజల గుండెల్లో పేరుకుపోయిన అసంతృప్తి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తికాక ఎదురవుతున్న నీటి కష్టాలు, గ్రామాలకు సరైన రోడ్లు లేకపోవడం, ఆగిపోయిన మార్కెట్ యార్డులు, ఇవన్నీ టీడీపీ అభివృద్ధి వాగ్దానాలు ప్రజలకు ఎందుకు అంత బలంగా చేరాయో వివరిస్తాయి. ఎందుకంటే ఇవి వాళ్ల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే నిజమైన సమస్యలు. ఈ వాక్యం పరిస్థితిని చాలా చక్కగా వివరిస్తుంది. టీడీపీ ప్రచారం కేవలం హామీలకే పరిమితం కాలేదు, అది పశ్చిమ ప్రకాశం ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన కష్టాలను, వారి లేమిని నేరుగా తాకింది. అందుకే ఆ ప్రచారం అంతా ప్రభావవంతంగా పనిచేసి ఎన్నో ఓట్లను తమ వైపుకు తిప్పుకోగలిగింది. సరే, వాగ్దానాలు పక్కన పెడితే క్షేత్రస్థాయిలో ఫలితాన్ని నిర్దేశించిన మరో కీలకమైన అంశం వైపు దృష్టి సారిద్దాం. అదే కుల సమీకరణాలు, పార్టీల సంస్థాగత బలం మరియు సామాజిక డైనమిక్స్. ఎన్నికలు కేవలం వాగ్దానాలపైనే కాదు, క్షేత్రస్థాయిలో ఈ అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయి. దళిత కంచుకోట అనే పదాన్ని అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం.
ఇది వైఎస్ఆర్సీపీకి ఉన్న ఒక సహజమైన బలం. అయితే వైఎస్ఆర్సీపీ ఈ కోర్ సపోర్ట్ను చాలా వరకు నిలుపుకున్నప్పటికీ అందులో వచ్చిన చిన్నపాటి చీలిక కూడా మొత్తం ఫలితంపై ఎంత పెద్ద ప్రభావం చూపిందో మనం గమనించాలి. కోట బలంగానే ఉన్నా చిన్న బీటలు కూడా ప్రమాదకరమే. రెండు పార్టీల సంస్థాగత బలాన్ని పోల్చి చూస్తే వైఎస్సార్సీపీ ఒక ఐక్య యంత్రాంగంలా పనిచేసింది. వాళ్ల క్యాడర్ క్రమశిక్షణతో క్షేత్రస్థాయిలో పనిచేసింది. దీనికి విరుద్ధంగా టీడీపీలో అంతర్గత కలహాలు బహిరంగంగా కనిపించాయి. బహుశా ఈ విభేదాలే వాళ్ల గెలుపు అవకాశాలను దెబ్బతీశాయని చెప్పవచ్చు. ఒకవేళ వాళ్లు ఐక్యంగా ఉండుంటే ఫలితం వేరేలా ఉండేదేమో. సరే, ఈ విశ్లేషణ నుండి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్తు కోసం ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ నియోజకవర్గంలోని నాయకులు ముందుకు సాగడానికి ఇది ఒక వ్యూహాత్మక ప్రణాళిక. గెలుపును నిలబెట్టుకోవడానికి లేదా తిరిగి గెలవడానికి ఒక మార్గసూచిలాంటిది. ఈ ప్రణాళిక చాలా స్పష్టంగా ఉంది. 1. ప్రజల తక్షణ అవసరాలను తీర్చడం, అంటే వెలిగొండ నీటి పనులు, రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చెయ్యాలి. 2. పాలనను ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లడం, అంటే స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించడానికి సమన్వయకర్తలను నియమించడం. 3. ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించడం, టౌన్హాల్ సమావేశాల ద్వారా వాళ్ల నమ్మకాన్ని తిరిగి పొందాలి. అయితే ఈ ప్రక్రియలో ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకునేటప్పుడు మన దేశ చట్టాల ప్రకారం వారి గోప్యతకు, సమ్మతికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మొత్తం ఎన్నికల విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన ప్రధాన పాఠం ఇదే. కేవలం అధికారంలో ఉండటం, సంక్షేమ పథకాలు అందించడం మాత్రమే సరిపోదు. ప్రజల ప్రాథమిక అవసరాలైన నీరు, రోడ్లు, స్థానిక అభివృద్ధి లాంటివి తీరనప్పుడు సంక్షేమం కూడా ఓట్లను పూర్తిస్థాయిలో నిలబెట్టలేదు. ఓటర్ల అంచనాలు ఖచ్చితంగా మారుతున్నాయి. చివరగా ఈ విశ్లేషణ మన ముందు ఒక ప్రాథమిక ప్రశ్నను ఉంచుతుంది. భవిష్యత్తు రాజకీయాలలో కేవలం సంక్షేమ పథకాల పంపిణీ పాలకులకు విజయాన్ని అందిస్తోందా, లేక ప్రజలు తమ కళ్లతో చూడగలిగే, అనుభవించగలిగే స్పష్టమైన అభివృద్ధిని కోరుకుంటున్నారా? ఎర్రగొండపాలెం ఫలితం ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరాన్ని మనందరికీ గుర్తుచేస్తోంది. మీరు ప్రజల నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.aiని సంప్రదించండి. mgr@blueprintstrategies.aiకి ఈమెయిల్ చేయండి, లేదా 08042241602కి కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం